हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी, मेरे साथ सीखने की ज़िम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో మనం మీరు రెస్పెక్టబుల్ పర్సన్కి ఉపయోగించేటువంటి వర్డ్ ఆప్. పర్సన్ సింగులరే, బట్ మనం ఎలా అయితే తెలుగులో మీరు, రండి, మీరు అంటామో హిందీలో ఆప్. ఆప్. సో ఈ ఆప్ అనే వర్డ్తో భవిష్యత్ కాలంలో మీరు వెళ్తారా, మీరు రేపు వెళ్తారా, ఇలా మీరు వచ్చినప్పుడు క్రియాపదాన్ని ఎలా ఎండ్ చేయాలి నేర్చుకుంటాను. ఇక్కడ చూడండి, ఎల్లోలో హైలైట్ చేశాను. ఏంగే వర్బ్కి ఏంగే ఆప్ జాయేంగే. అదే ఫెమినైన్కి జాయేంగి. ఏ పైన చంద్రబిందు వస్తుంది, అది టైపింగ్ మిస్టేక్. సో జాయేంగే, జాయేంగి ఇలా ఎండ్ చేయాలి. సో ఇప్పుడు మనం కొన్ని క్రియాపదాలు చూద్దాము. సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓరల్ చెప్పినప్పుడు మాత్రమే మీకు భాష గుర్తుంటుంది. ఎస్, మీరు చదువుతారు, ఆప్ పడేంగే. అదే ఫెమినైన్ అయితే ఆప్ పడేంగి. దీన్నే మీరు క్వశ్చన్ లా కూడా తయారు చేయొచ్చు. క్యా ఆప్ పడేంగే. దీన్నే మీరు నెగిటివ్ లా కూడా చేయొచ్చు. ఆప్ నహీ పడేంగే, మీరు చదవరు. ఇలా. సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. మీరు వెళతారు, ఆప్ జాయేంగే. ఆప్ జాయేంగి. మీరు రేపు వెళ్తారా, ఆప్ కల్ జాయేంగే. అలా. మీరు తింటారు, ఆప్ ఖాయేంగే. మీరు తింటారు, ఆప్ ఖాయేంగి. మీరు నిద్రపోతారు, ఆప్ సోయేంగే. ఆప్ సోయేంగి. మీరు రాస్తారు, ఆప్ లిఖేంగే. ఆప్ లిఖేంగి. ఎదుటి వ్యక్తి మెస్కులైన్ అయినప్పుడు, అంటే మేల్ అయినప్పుడు ఆప్ బోలేంగే. అదే ఫీమేల్ అయినప్పుడు ఆప్ బోలేంగి. మీరు తయారు చేస్తారు, ఆప్ బనాయేంగే. ఆప్ బనాయేంగి. ఆప్ దేఖేంగే. మీరు చూస్తారు, ఆప్ దేఖేంగి. మీరు చూస్తారు. ఫెమినైన్ వెర్షన్. మీరు వింటారు, ఆప్ సునేంగే. ఆప్ సునేంగి. మీరు ఆడతారు, ఆప్ ఖేలేంగే. ఆప్ ఖేలేంగి. మీరు లేస్తారు, ఆప్ ఉఠేంగే. ఆప్ ఉఠేంగి. మీరు నడుస్తారు, ఆప్ చలేంగే. ఫెమినైన్ వెర్షన్ అయితే ఆప్ చలేంగి. మీరు డాన్స్ చేస్తారు, ఆప్ నాచేంగే. ఎదుటి వ్యక్తి లేడీ అయినప్పుడు ఆప్ నాచేంగి. అండ్ ఆప్ మనం పెద్దవాళ్ళకి, మీరు తెలుగులో ఎవరినైతే మీరు అంటున్నారో వాళ్ళకి యూజ్ చేయాలి. మీరు కొంటారు, ఆప్ ఖరీదేంగే. ఆప్ ఖరీదేంగి. మీరు అమ్ముతారు, ఆప్ బేచేంగే. ఆప్ బేచేంగి. మీరు నేర్చుకుంటారు, ఆప్ సీఖేంగే. ఆప్ సీఖేంగి.
మీరు బోధిస్తారు. ఆప్ హిందీ సిఖాయేంగే, మీరు హిందీ నేర్పిస్తారు. ఆప్ హిందీ సిఖాయేంగి, మీరు పంపుతారు. ఆప్ భేజేంగే, ఆప్ భేజేంగి, మీరు తీసుకువస్తారు. మెస్కులైన్ అయితే ఆప్ లాయేంగే, ఫెమినైన్ అయితే ఆప్ లాయేంగి. అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తి ఫీమేల్ అయినప్పుడు లాయేంగి, ఎదుటి వ్యక్తి మెస్కులైన్ అయినప్పుడు లాయేంగే. మీరు వండుతారు. ఆప్ పకాయేంగే, ఆప్ పకాయేంగి. ఇక్కడ మీ జెండర్ ని ఉపయోగించి చేసేటువంటి వాక్యాలు కాదివి. ఒక్క నేను వచ్చినప్పుడు మాత్రమే, హమ్ వచ్చినప్పుడు మాత్రమే మీ జెండర్ ని ఉపయోగించి సెంటెన్స్ ని ఎండ్ చేయడం జరుగుతుంది. మీరు తాగుతారు. ఆప్ పియేంగే, ఆప్ పియేంగి. మీరు కలుస్తారు. ఆప్ మిలేంగే, ఆప్ మిలేంగి. మీరు ఉంటారు. ఆప్ రహేంగే, ఆప్ రహేంగి. మీరు చెబుతారు. ఆప్ బతాయేంగే, ఆప్ బతాయేంగి. మీరు అడుగుతారు. ఆప్ పూఛేంగే, ఆప్ పూఛేంగి. మీరు సమాధానం ఇస్తారు. ఆప్ జవాబ్ దేంగే, ఆప్ జవాబ్ దేంగి. మీరు ఉతుకుతారు, వాష్ చేస్తారు, కడుగుతారు. ఆప్ ధోయేంగే, ఆప్ ధోయేంగి. మీరు శుభ్రం చేస్తారు. ఆప్ సాఫ్ కరేంగే, ఆప్ సాఫ్ కరేంగి. మీరు తెరుస్తారు. ఆప్ ఖోలేంగే, ఆప్ ఖోలేంగి. మీరు మూసేస్తారు. ఆప్ బంద్ కరేంగే, ఆప్ బంద్ కరేంగి. మీరు కూర్చుంటారు. ఆప్ బైఠేంగే, ఆప్ బైఠేంగి. మీరు స్నానం చేస్తారు. ఆప్ నహాయేంగే, ఆప్ నహాయేంగి. మీరు కోస్తారు. ఆప్ కాటేంగే, ఫీమేల్ అయితే ఆప్ కాటేంగి. మీరు పట్టుకుంటారు. ఆప్ పక్కడేంగే, ఎదుటి వ్యక్తి మేల్ అయినప్పుడు. అదే ఆప్ పక్కడేంగి, ఎదుటి వ్యక్తి ఫీమేల్ అయినప్పుడు. మీరు వదిలేస్తారు. ఆప్ ఛోడేంగే, ఎదుటి వ్యక్తి ఫీమేల్ అయినప్పుడు ఆప్ ఛోడేంగి. మీరు పరుగు తీస్తారు, పరుగు పెడతారు. ఆప్ భాగేంగే, ఆప్ భాగేంగి. మీరు మారుస్తారు. ఆప్ బదలేంగే, బదల్ దేంగే, మార్చేస్తారు. మీరు అలంకరిస్తారు. ఆప్ సజాయేంగే, ఆప్ సజాయేంగి. మీరు దాస్తారు. ఆప్ చిపాయేంగే, ఆప్ చుపాయేంగి అని కూడా అనొచ్చు. మీరు చూపిస్తారు. ఆప్ దిఖాయేంగే, ఆప్ దిఖాయేంగి. మీరు కడతారు. ఆప్ బాందేంగే, క్యా ఆప్ బాందేంగే, మీరు కడతారా? ఆప్ బాందేంగి. మీరు వెలిగిస్తారు. ఆప్ జలాయేంగే, ఆప్ జలాయేంగి. మీరు ఆర్పుతారు. ఆప్ బుझाएंगे, ఆప్ బుझाएंगी. మీరు కలుపుతారు. ఆప్ జోడేంగే, ఆప్ జోడేంగి. మీరు
విరుస్తారు. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఆప్ తోడేంగే, ఆప్ తోడేంగి. మీరు రిపేర్ చేస్తారు. ఆప్ మరమ్మత్ కరేంగే, ఆప్ మరమ్మత్ కరేంగి. మీరు తాకుతారు. ఆప్ छूएंगे, आप छूएंगी. మీరు అనుభవిస్తారు. आप अनुभव करेंगे. సో మనం 100 క్రియాపదాలు ప్రతి సబ్జెక్ట్ తోటి నేర్చుకుంటాం. మీరు సిద్ధం చేస్తారు. आप तैयार करेंगे, आप तैयार करेंगी. మీరు ప్రయత్నిస్తారు. आप कोशिश करेंगे, आप कोशिश करेंगी. ఇలా ఈ వీడియోలో మనం 50 నేర్చుకున్నాము. పార్ట్ 2లో మరొక 50 నేర్చుకుంటాము. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.